చిలకపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ జాకీర్ అలీ జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ, నేడు భారతదేశం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభదినం. భారతదేశ చరిత్రలో మరచిపోలేని, మరపురాని చారిత్రాత్మక క్షణాలను అద్దం పట్టే రోజుది. బ్రిటిష్ నిరంకుశ రాజరికపు పదఘట్టనలలో దాదాపు 2 శతాబ్దాల పాటు తీవ్ర పోరాటాలు, సంఘర్షణల మధ్య జాతి మొత్తం నలిగిపోయిన అనంతరం భారతీయ ఉపఖండం స్వాతంత్రం పొందిన దినం ఆగస్టు 15. స్వాతంత్రం సిద్ధించిన తర్వాతే భారత ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామికంగా అవతరించిందని వాస్తవం. శ్వేత జాత్యహంకారం ఈ నెల మీద నివసించే ప్రజలను నల్ల కుక్కలుగా ముద్రించి శ్వాస పీల్చుకోవడానికి కూడా అనుమతి పొందాలంటూ ఆదేశించిన బ్రిటిష్ దుర్భర పాలన నుంచి అష్టకష్టాలు పడి సిద్ధింపజేసుకున్న స్వాతంత్రం మనది. అహింసా పోరాటాలు, హింసాత్మక పోరాటాలు, జాతీయ విప్లవోద్యమాలు ముప్పేటగా తలపడిన అనంతరం మాత్రమే పరాయి పాలన నుంచి మనం స్వాతంత్ర వాయువులను పీల్చుకోగలిగాం. ఈ దేశం కోసం నిండు మనస్సుతో తపన పడిన లక్షలాది స్వాతంత్ర పోరాట వీరనారుల త్యాగఫలమే స్వాతంత్ర్యం. వారి చిరకాల స్వప్నాలు సాకారమైన క్షణం నుంచే, వారి ప్రాణత్యాగాలు ఫలించిన క్షణం నుంచే మనం స్వాతంత్ర భారతీయులమయ్యాం. జాతీయవాదం, దేశభక్తి రెండు జోడెద్దుల్లా దేశ పునర్నిర్మాణానికి నాంది పలికిన రోజు ఈ 1947 ఆగస్టు 15. 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాశంభంలో దేశ ప్రజలకు, పాత్రికేయులకు, ప్రజాప్రతినిధులకు, నా తోటి ఉద్యోగులకు అందరికీ శుభాభినందనలు. చిలకపల్లి మండలంలోని అందరూ ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, పుర ప్రముఖులకి, గ్రామ పెద్దలకి, పాత్రికేయులకు అందరికీ నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఈ స్వాతంత్రం అనేకమైనటువంటి స్వాతంత్ర సమరయోధుల వల్ల స్వాతంత్రం సిద్ధించింది. ఇందులో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, భగత్ సింగ్ అనేకమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు మనకు స్వాతంత్రం సిద్ధించింది. మన స్వాతంత్రం రాకముందు అనేక శతాబ్దాల క్రింద బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించారు. మన ప్రతి ఒక్కరము మన యొక్క కర్తవ్యాన్ని ఎరిగి మన భారతదేశ అభివృద్ధికి అందరూ తోడ్పాలని కోరుకుంటూ అందరికీ నా యొక్క మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్ టు ఆల్. అదేవిధంగా మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్యాంక్ చైర్మన్ భాస్కర్ రెడ్డి జాతీయ జెండా పతాక ఆవిష్కరించారు. అనంతరం భాస్కర్ రెడ్డి మరియు సీఈఓ ధర్మవీర్ మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణాల త్యాగం వలన మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. మన స్వాతంత్రం సమరయోధుల నుంచి ఆధునిక భారత నిర్మాతల వరకు దేశభక్తికి నిర్వచనం ఒకటే, అదే ప్రేమ భావన. న్యాయకాంక్షను వ్యక్తీకరించే ప్రేమ భావంతోటే బంకించంద్ చటోపాధ్యాయ సుజలాం సుఫలాం అంటూ ఈ నేల గురించి పారవశ్యంతో పాదుకున్నారు. ఠాగూర్ జయ హే అంటూ దేశలాపన చేశారు. మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చా అంటూ దేశ ప్రేమకు విశ్వజనీయ నిర్వచనమిచ్చారు. లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు చివరి శ్వాస వరకు దేశం పట్ల ప్రేమతత్వంతోనే జ్వలించారు. మనిషి పట్ల ప్రేమ, నేలపై ప్రేమ, దేశమాతపై ప్రేమ, తమ స్వాతంత్రంపై ప్రేమ, ఇదే మన సమరయోధుల జ్ఞాపకాలకు శాశ్వతత్వం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అందరం సోదర భావంతో కలిగి ఉండాలని చెప్పేసి మనం గతంలో పెద్దలు ఏదైతే మనకు స్వాతంత్రం సాధించి మనకు పెట్టినారో వాళ్ళ బాటల్లో అడుగుజాటలో నడవాలని, స్వార్థాలు పెంచుకోవద్దని, అందరికీ ఒకరినొకరం సోదర భావంతో మెలగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ, రైతులను కానీ అందరిని కోరుతున్నాను. ధన్యవాదాలు. సందర్భంగా సింగిల్ విండోలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి గారికి, డాక్టర్ మల్లురవి ఎంపీ గారికి, దామోదరెడ్డి గారికి, మన మండల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేమంతా
మా అధ్యక్షులు కానీ మా డైరెక్టర్స్ కానీ మేము కానీ సిఇఓ గారు కానీ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు మా సింగలుండకి వెళ్ళి అన్ని రకాల సేవలు అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలకపల్లి మండల ప్రజలకు, రైతులకు, కార్యవర్గ సభ్యులకు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనకి ఆ రోజుకి ఈ రోజుకి చూస్తూ ఉంటే మనం గతంలో చూసుకొని మన స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తూ ఉంటే అప్పటికిప్పటికీ చాలా మనం ముందుకు పోవచ్చునము, ఇంకా కొంత పోవాల్సి ఉంది. ఈ బీదరికం కావచ్చు, ఈ వైద్యం పట్ల కావచ్చు, ఆ రోజులో ఉన్న సదుపాయాల కంటే ఈరోజు చాలా మెరుగ్గా ఉన్నాయి. అందులో ఇంకా మన భారతదేశం ముందుకు పోవాల్సి ఉంది. అదేవిధంగా వ్యవసాయంలో కూడా అప్పటికిప్పటికి చూస్తూ ఉంటే చాలా మెరుగుపడ్డాం మనము ప్రతి విషయంలోనూ. ఆ రోజు వ్యవసాయం దండుగానే పరిస్థితి ఉండే, ఈరోజు వ్యవసాయం చేయకుంటే దండుగానే పరిస్థితికి మనం ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా మనకుండే ఈ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరము కలిసిమెలిసి ఉంటూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుచు మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.